దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన టీవీ ప్రేక్షకులారా, ముందుగా మీ అందరికీ కూడా ప్రభు నామమున హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. అదేవిధముగా ఈ కార్యక్రమాన్ని జరిగించటానికి స్పాన్సర్గా మన నాయకులు పైడిముక్కల మండల పాస్టర్ ఫెలోషిప్ నాయకులు కొండవీటి కృపారావు గారు, వారి యొక్క పరిచర్య, వారి యొక్క సేవ విధానాలు దీవించబడునుగాక. వాక్య భాగంలోనికి మనం వెళదాం. మొట్టమొదటిగా మనము దేవుని యొక్క లేఖనాన్ని తీసినట్లయితే 116వ కీర్తన మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేనాయనను ప్రేమించుచున్నాను. ఇటు మాటలు దేవుడు మన హృదయ వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ చెప్పబడిన ఈ మాటలను మనము ఒక్కసారి పరిశీలన చేసినట్లయితే, ధ్యానించినట్లయితే, ఇక్కడ భక్తుడు అంటున్నాడు, యెహోవా నా మొర విన్నాడు. రెండవదిగా ఆలకించి ఉన్నాడు అన్నాడు. కనుక యెహోవా నా మొర విన్నాడు, విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా అన్నాడు. కాగా అనగా నేనాయనను ప్రేమించుదును అంటున్నాడు. మనమందరము కూడా దేవుణ్ణి ప్రేమించవలసిన వారమై ఉన్నాం. తన యొక్క జీవితంలో చేసిన మేళను బట్టి, అద్భుతాలను బట్టి, ఆశ్చర్య కార్యాలను బట్టి ఆయన ఒక తీర్మానం చేసుకున్నాడు. ఈ యొక్క వర్తమానం వినుచున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఒక తీర్మానం చేసుకోవాలి. ఏంటి ఆ తీర్మానము అంటే, ఈ భక్తుడు ఏ విధముగా ఆయన నేనాయనను ప్రేమించుదును అంటున్నాడో, నీవును దేవుని ప్రేమించవలసిన వారమై ఉన్నాం. దేవుని స్తోత్రం. మనందరము కూడా దేవుడు ప్రతి ఒక్కరి జీవితాల్లో, తన జీవితంలోనే కాదు, వినుచున్న నీ జీవితంలోను నా జీవితంలోను, మనందరి యొక్క జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు జరిగించాడు. మరి దేవుడు చేసిన మేలును బట్టి చాలామంది కూడా మర్చిపోయిన వారు లేకపోలేదు, దేవుణ్ణి విడిచిపెట్టిన వారు లేకపోలేదు, దేవునికి దూరమైన వారు లేకపోలేదు, మరిచిపోయిన వారు లేకపోలేదు. కనుక ఈ రోజున నీవు తెలుసుకోవలసింది, దేవుడు చేసిన దాన్ని బట్టి, ఆయన చేసిన ఆ కార్యములను బట్టి నీవు ఒక తీర్మానము కలిగి జీవించాలి. ఏంటి ఆ తీర్మానం అంటే, దేవుణ్ణి ప్రేమించవలసిన వారమై ఉన్నాము. ఎలా ప్రేమించాలి దేవుణ్ణి? ఏ విధంగా దేవుని ప్రేమించాలి? మనం ఎలా ప్రేమించాలో, ఏ విధంగా ప్రేమించాలో బైబిల్ చెప్తుంది. చాలామంది అంటూ ఉంటారు, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, ప్రత్యేకంగా చెప్పాలా అన్నట్లుగా మనం అనుకోవచ్చు. నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో, ఏ విధంగా ప్రేమిస్తున్నావో, అది ఆ కొలత మానం అనేది బైబిల్ తెలియపరుస్తుంది. ఎలా మనం దేవుని ప్రేమించాలో, ఏ విధంగా దేవుని ప్రేమించవలసిన వారమై ఉన్నామో అని బైబిల్ తేటతెల్లపరుస్తుందండి. మనుషులు వాళ్ళు వీళ్ళు చెప్పేది కాదు, మనకి దైవ గ్రంథం అనేది ఇవ్వబడింది. ఈ సత్య గ్రంథము, ఈ పరిశుద్ధ గ్రంథము మనందరికీ ఇవ్వబడింది. ఇది వాక్యం అనే అర్థము ఎదుట మనల్ని మనము సరిచూసుకోవలసిన వారమై ఉన్నాం. ఈ దినాన నీవు ఎంతగా దేవుని నువ్వు ప్రేమిస్తున్నావో, ఎంతగా ఆయన చేసిన మేలును బట్టి, ఆయన చేసిన అద్భుతాలను బట్టి కృతజ్ఞత కలిగి దేవుని మనము ప్రేమించగలుగుతున్నామో, మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవలసిన వారమై ఉన్నాం. ఎలా ప్రేమించాలి అన్నదానికి మనం ఒకసారి చూసినట్లయితే, ద్వితీయోపదేశ ఖండం 6వ అధ్యాయము 5వ వచనాన్ని
నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఎలా ప్రేమించాలంటే అండి, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. మరి ఆ రీతిగా ప్రేమిస్తున్నామా? పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఎంతమంది దేవుణ్ణి ప్రేమించగలుగుతున్నారో మనల్ని మనము ఒకసారి పరిశీలన చేసుకోవాలి. అలా ఉన్నామా లేదా, అలా పూర్ణంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నామా లేదా అన్నది కూడా బైబిల్లోనే ఉంది. అది ఎక్కడ రాయబడి ఉందంటే, 1 యోహాను పత్రిక మనం తీసినట్లయితే 2వ అధ్యాయము 5వ వచనం, ఆయన వాక్యమును ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమై ఉన్నది. దేవుని స్తోత్రం. ఎవరైతే ఆయన వాక్యాన్ని గైకొంటారో వానిలో దేవుని ప్రేమ అంట నిజముగా పరిపూర్ణమై ఉన్నదంట. దేవుని వాక్యాన్ని ఎవరైతే గనక గైకొంటారో, అంటే చెప్పింది వింటారో, బోధించబడినది తన దాసులను మరుగుపరిచి దేవుడు తన ఆత్మ ద్వారా చెప్పబడిన ప్రతి మాట ఏదైతే ఉందో దానిని గైకొంటారో వాళ్ళందరిలో అంట నిజంగా దేవుని ప్రేమ పరిపూర్ణమై ఉన్నది. దేవునికి స్తోత్రం. మరి ఈ రోజున నీలో పరిపూర్ణమై ఉన్నదా లేదా అన్నది నిన్ను నీవు ఒకసారి పరిశీలన చేసుకో. పరిపూర్ణత కలిగి ఉన్నావు అంటే దేవుని మాటను నీవేం చేస్తున్నట్టు? గైకొంటున్నట్లు. విని విడిచిపెట్టే వ్యక్తిగా నీవు ఉండవు. అందుకనే లేఖనాలు చదివినవాడు కాదంట పరిశుద్ధుడు. ఎవరైతే ఆ లేఖనములను చదివి గైకొనునో అట్టి వాడు పరిశుద్ధుడు అని రోమపత్రికలో చెప్తుంది. దేవుని యొక్క మాటలను నీవు గైకొనాలి. ఎప్పుడైతే గైకొంటావో, జరిగిస్తావో, వాటి చొప్పున నీవు నడుచుకుంటావో అప్పుడు దేవుని ప్రేమ నీలో పరిపూర్ణమై ఉన్నదని బైబిల్ చెప్తుంది. ఈ విధముగా మనము దేవుని ప్రేమిస్తున్నామని మనం తెలుసుకోగలుగుతూ ఉన్నాం. రెండవదిగా ఇక్కడ మనం చూసినట్లయితే ఎలా దేవుణ్ణి మనము ప్రేమించాలి అనేది మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఎందుకు దేవుని మనం ప్రేమించాలి? మొట్టమొదటిగా దేవుణ్ణి ప్రేమించటానికి తీర్మానం చేసుకోవాలి. రెండవదిగా ఎలా ప్రేమించాలి? నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలసి ఉన్నది అనేది లేఖనం తెలియపరుస్తుంది. మూడవదిగా మనం చూసినట్లయితే ఎందుకు దేవుని నువ్వు ప్రేమించాలి? ఎందుకు దేవుని మనం ప్రేమించాలి అంటే ఇక్కడ ఒక ఆజ్ఞ ఇవ్వబడింది, దానిని మనం జరిగించాలి. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను నీవు ప్రేమించాలి. ఆజ్ఞ అతిక్రమమే పాపం. కనుక మనము దేవుణ్ణి ప్రేమించవలసిన వారమై ఉన్నాం. అలా నువ్వు చేయటం ద్వారా దేవుని యొక్క ఆజ్ఞలను నువ్వు గైకొనుచున్నావని ఎరుగుదుమో. రెండవదిగా మనం చూసినట్లయితే 1 యోహాను 4వ అధ్యాయము 8వ వచనం, దేవుడు ప్రేమస్వరూపి. ఎందుకు ప్రేమించాలంట దేవుణ్ణి? దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమస్వరూపి అయి ఉన్నాడు. దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు కనుక నువ్వు దేవుని ప్రేమించాలి. మొట్టమొదటిగా ఏమనుకున్నావు? ఆజ్ఞ. నువ్వు దేవుని ప్రేమించాలని 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞ. అది దేవుడు ఏదైతే ఇచ్చాడో దాన్ని మనము నెరవేర్చాలి. కనుక ఆ ఆజ్ఞను మనం పాటించాలి. రెండవది ఎందుకు ప్రేమించాలి అంటే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే దేవుడు ప్రేమస్వరూపి కాబట్టి. దేవుడు ప్రేమస్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. ప్రేమ లేనివాడు దేవుడు అంటే ఎవరో వారికి అర్థమో కాదు.
ఎందుకు ఈ రోజున దేవుని ప్రేమించాలి అంటే, దేవుడు ఏంటో నీకు తెలియాలి. మొదట ఆజ్ఞ, రెండవదిగా ఆయన ఏమైనాడు, ప్రేమ స్వరూపి ఉన్నాడు కనుక నువ్వు ప్రేమించాలి. మూడవదిగా ఆయన నువ్వు తెలుసుకోవాలి. ఆయన ఎవరు అనేది నీకు తెలియాలి అంటే దేవుని నువ్వు ప్రేమించవలసిన వ్యక్తివై ఉండాలి. దేవుని ప్రేమించగలిగితేనే, దేవుని ప్రేమించగలిగితే దేవుడేంటో నీకు అర్థమవుతుంది. దేవుని నువ్వు తెలుసుకోగలుగుతావు. ఈరోజు నీ లోకంలో జరుగుతున్న ప్రేమ జంటను చూడొచ్చు. ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నప్పుడు ఆ వ్యక్తి గురించి తెలుసుకోవటానికి ప్రయత్నిస్తారు. ప్రేమించకపోతే అంత తెలుసుకోవటానికి వాళ్ళు ఇష్టపడరు. వాళ్ళు ప్రేమిస్తున్నప్పుడు ఆ వ్యక్తుల గురించి తెలుసుకోవటానికి, వాళ్ళ యొక్క అలవాట్లేంటి, వాళ్ళకి ఏది ఇష్టం, వాళ్ళకి ఏది చేస్తే బాగుంటుంది అని వారికి నచ్చింది ఏదో అది తెలుసుకొని చేయటానికి ఇష్టపడతారు. వాళ్ళ అభిరుచులు తెలుసుకుంటారు, తెలుసుకొని ఆ విధముగా నడుచుకుంటారు. వారి యొక్క అభిరుచులు, వారి యొక్క టేస్టులు తెలుసుకొని ఆ విధంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. మరి ఈ రోజున దేవుడు ఏమై ఉన్నాడని నువ్వు తెలుసుకున్నావు. దేవుని గురించి నువ్వు గ్రహించగలుగుతూ ఉన్నావు. ప్రేమించగలిగితేనే దేవుడు ఏంటి అనేది నీకు అర్థమవుతుంది. ప్రేమించకుండా ఆయన ఎవరో నువ్వు తెలుసుకోలేవు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం కీర్తన గ్రంథం 34:8 మనం ఒకసారి చూద్దాం. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి. దేవుని స్తోత్రం. దేవుడు ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలి. మనందరము కూడా ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ప్రేమ స్వరూపై ఉన్నాడని, ఆయన ఉత్తముడని, ఆయన మన యొక్క పాపముల నిమిత్తమై, మన అపరాధముల నిమిత్తమై, మన దోషుల నిమిత్తమై మనము శిక్ష పొందవలసిన వారమై ఉండగా, ఆ శిక్ష అనుభవించవలసిన వారమై ఉండగా మన శిక్షను ఆయన భరించాడు సిలువలో. మనందరి కొరకు ఆయన క్రయధనముగా ఆకాశమునకును భూమికి మధ్య ఆయన వేడాడు. కొరడాలతో కొట్టబడ్డాడు, అవమానపరచబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు, ముళ్ళ కిరీటం ఆయన పైన పెట్టబడింది. మరి ఈ రోజున దేవుని గురించి మనం ఏమి తెలుసుకోగలుగుతున్నాం, ఏమి నేర్చుకోగలుగుతున్నాం, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఏమై ఉన్నాడు అని నీ యొక్క మనసు నీకు తెలియపరుస్తూ ఉంది. కనుక దేవుడు ఏమై ఉన్నాడో, దేవుని గొప్పతనం ఏంటో, దేవుని మహిమ ఏంటో, దేవుని ప్రభావం ఏంటో, దేవుని శక్తి ఏంటో, ఆయన ఏమి చేయగలడో, ఆయన ఎంత సమర్థుడో, ఇవన్నీ నీకు తెలియాలి అంటే నువ్వేం చేయాలి? దేవుని ప్రేమించాలి. అందుకనే యోహానులో చెప్తున్న మాట అది. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు అంటే దేవుని ఎరుగడు. కాబట్టి మనం ఎందుకు దేవుని ప్రేమించాలంటే మొట్టమొదటిగా ఆజ్ఞ ఉన్నది. ఆజ్ఞ అతిక్రమమే పాపం. రెండవదిగా దేవుణ్ణి మనం ప్రేమించాలంటే ఆయన ప్రేమా స్వరూపి ఉన్నాడు. అందుకని దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. దేవుడు ఏం చేశాడంటే లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఈ రోజున నిన్ను నన్ను ప్రేమించాడు. నిన్ను నన్ను ప్రేమించాడు కనుకనే మనందరి కొరకు ఆయన ప్రాణం పెట్టగలిగాడు. మనందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఏమై ఉన్నాడో నీకు తెలియాలి అంటే దేవుని ప్రేమిస్తే నువ్వు తెలుసుకోగలుగుతావు. ఇక్కడ లోకానుసారంగా ఉదాహరణ మనం చూసాం. ఆమె ఏ విధముగా తన గురించి ఎంక్వైరీ చేస్తుందో, తన యొక్క అభిరుచులేంటో, ఒకరి యొక్క అభిరుచులు ఒకరు తెలుసుకొని ఆ విధంగా జీవించడానికి ఇష్టపడుతున్నారు, ఆ విధంగా ఉండటానికి ఇష్టపడుతున్నారు, ఆ విధంగా నడుచుకోవటానికి. ఫుడ్ విషయం కావచ్చు, డ్రెస్ విషయం కావచ్చు. కనుక దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన ఎలా జీవించమంటున్నాడో, ఎలా బ్రతకమంటున్నాడో అవన్నీ నీకు తెలియాలంటే నువ్వేం చేయాలంటే దేవుని ప్రేమించవలసిన వారమై ఉన్నాము. దేవుని స్తోత్రం.
అదే విధముగా మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? మనము దేనిని ప్రేమిస్తూ ఉన్నాం? ఆదికాండము 22వ అధ్యాయము 2వ వచనం. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించుమని చెప్పాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే నువ్వు దేనిని ప్రేమిస్తూ ఉన్నా? దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? దేవుడిచ్చిన బహుమానాన్ని నువ్వు ప్రేమిస్తున్నావా? దేనిని మనం ప్రేమించవలసిన వారమై ఉన్నాం? ఇక్కడ అబ్రహాముకి పిల్లలు లేరు. దేవుడు సంతానిస్తానని చెప్పాడు. వృద్ధాప్యం వచ్చే వరకు కూడా బిడ్డలను ఇవ్వలేదు. కానీ అప్పుడు వరకు కూడా అబ్రహాము చాలా విశ్వాసం కలిగి ఉన్నాడు. దేవుని ఏనాడు కూడా విడిచిపెట్టలేదు. దేవుడిచ్చే వరకు కూడా ఆయన సన్నిధిలో కనిపెట్టారు. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా దేవుడిచ్చే వరకు కూడా విశ్వాసముతో ఉన్నారు. దేవుడిచ్చాడు. ఒక కుమారుని ఇస్సాకుని దేవుడు అనుగ్రహించాడు. ఇస్సాకుని దేవుడు అనుగ్రహించిన తర్వాత దేవునికి ఒక ఆలోచన వచ్చింది. అబ్రహాము నన్ను ప్రేమిస్తున్నాడా లేక నేను ఇచ్చిన కుమారుని ప్రేమిస్తున్నాడా అని పరీక్షించవాలని అనుకున్నాడు. కనుక ఇక్కడ మరొకటి చూసినట్లయితే ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించవాలని ఒక పరీక్ష ఆయనకి పెట్టవాలని దేవుడు అనుకున్నాడు. ఏంటి పరీక్ష అంటే, నన్ను ప్రేమిస్తున్నాడా, నేనిచ్చి నా బిడ్డను ప్రేమిస్తున్నాడా? మనమైతే ఈ రోజున గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమై ఉండగా, ఆ బహుమానం ఇచ్చింది ఎవరు? దేవుడు. ఇచ్చిన ఆ బహుమతి దేవుడైతే దేవుణ్ణి మనం పక్కన పెడుతున్నాం. ఇచ్చిన ఈ బహుమానం ఎక్కువైపోతుంది. ఈ బహుమానానికి ప్రాధాన్యతలు ఎక్కువ ఇచ్చేస్తూ ఉన్నాం. ఈ బహుమానాన్ని మనం ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాం. ఏది లేదో నువ్వు దేవుని అడిగావో, అయ్యా ఇల్లు లేదంటే ఇల్లు అడిగావు, స్థలము లేదంటే స్థలము అడిగావు, పొలము లేదంటే పొలము అడిగావు, బిడ్డలు లేదంటే బిడ్డలు అడిగావు. ప్రతిదీ దేవుని వద్ద నువ్వు అడిగావు. జాబు లేకపోతే జాబు నువ్వు అడిగావు. ఒకప్పుడంట ఒక వ్యక్తి ఉండేవాడు. దేవుని సన్నిధిలో ఎంతో పరిచర్య చేసేవాడు. సేవకునికి ఎంతో సహకారిగా ఉండేవాడు. అతనికి ఏ జాబు లేదు, ఏ పని లేదు. ఆయనకి సహకారిగా ఉంటూ దేవుని పరిచర్యలో వాడబడుతూ ముందుకెళుతూ ఉన్నాడు. ఒక రోజున ఆయనకి ఏమనిపించిందో, అయ్యా నేను ఏదైనా పని చేసుకోవాలనుకున్నాను, ఒక మంచి జాబు నాకు వచ్చినట్లుగా ప్రార్థన చేయండి అయ్యా అని అయ్యగారిని అడిగాడు. అయ్యగారిని అడిగినప్పుడు, పోనీలే మన దగ్గర పని చేస్తున్నాడు, పరిచర్య చేస్తున్నాడు, పాపం ఏ బాధ వచ్చిందో మనం ఇతని కొరకు మనం ప్రార్థించాలి, దేవుడు కనికరించి ఇతనికి మంచి జాబు ఇవ్వాలి అని దేవునికి మొరపెట్టాడు. దేవునికి మొరపెట్టినప్పుడు, ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన ఆలకించి దాసుని యొక్క ప్రార్థన విని ఆ విశ్వాసికి దేవుడు జాబ్ ఇచ్చాడు. ఎప్పుడైతే ఆ జాబ్ ఇచ్చాడో, ఎప్పుడైతే ఆ జాబ్ వచ్చిందో, ఇక ఆ యొక్క జాబు, ఆ ఉద్యోగంలో తలమునకలు అయిపోతూ ఉన్నాడు. ఇంతవరకు పద్దాక దేవుని సన్నిధిలో ఉండేవాడు. ఏమాత్రం సహవాసాన్ని విడిచేవాడు కాదు. ఎప్పుడు దేవుని సన్నిధి, సహవాసం, పరిచర్య తప్ప మరొకటి ఉండేది కాదు. ఇంకొక ధ్యాస ఉండేది కాదు. ఒకనొక దినాన సేవకుడు తనకు ఎదురుపడినప్పుడు ఆ వ్యక్తిని అడగటం జరిగింది. అయ్యా ఇంతవరకు ఎంతో దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తూ ముందుగా ఉండేవాడివి, అన్ని పనుల్లో చాలా యాక్టివ్గా ఉండేవాడివి, ఏంటి ఈ మధ్య కనపడట్లేదు, రావట్లేదు, ఏంటి అని అడిగాడు. ఏంటి అని అడిగినప్పుడు ఆ వ్యక్తి ఇస్తున్న సమాధానం ఏంటంటే, ఆ విశ్వాసి, అయ్యా ఈ జాబ్ వచ్చిన తర్వాత అసలు ఖాళీయే ఉండలేదంట, అసలు ఖాళీయే ఉండలేదు నాకు అంటున్నాడంట. ఇప్పుడు ఈ సేవకుడు ఏమని ప్రార్థన చేయాలి?
ఏమని దేవుణ్ణి అడగాలి? జాబు కావాలని దేవుణ్ణి అడిగాడు. ఆ జాబ్ ఇచ్చింది ఎవరు? దేవుడు. జాబ్ ఇచ్చిన తర్వాత ఆయన దేనిని ప్రేమిస్తున్నాడు? ఆ జాబు రావడానికి గల కారణం ఎవరు? ఈనాడు మనుష్యుడు గ్రహించలేకపోతున్నాడు. ఈ రోజున మనుష్యుడికి అర్థం కావటం లేదు. ఈ రోజున మనుషునికి అది తెలియటం లేదు. కనుక దేవుని నిర్లక్ష్యపరుస్తున్నారు. ఇవ్వబడిన బహుమానానికే ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప దేవునికి ప్రాధాన్యత ఇవ్వటం లేదని లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయి. అందుకని లేఖనాలు రాయబడిన మాట ఏంటంటే, ఎవరికి వారే వారి సొంత కార్యములను చూసుకొనుచున్నారు కానీ దేవుని కార్యములను లక్ష్య పెట్టడం లేదు. ఇది నానా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వర్తమానాన్ని వినుస్తున్న దేవుని బిడ్డలారా, ఈరోజు నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ ప్రార్థన టీవీ ఛానల్లో ఈ వర్తమానాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేనిని నువ్వు ప్రేమిస్తున్నా? బహుమతి ఇచ్చిన దేవుణ్ణి ప్రేమించగలుగుతున్నావా? బహుమతిని ప్రేమించగలుగుతున్నావా? అబ్రహాముని దేవుడు పరీక్షించాడు. అబ్రహాముని పరీక్షించినప్పుడు నీకు కలిగిన ఏకైక కుమారుని నాకు ఇవ్వు బలిగా అన్నప్పుడు మారు మాట్లాడలేదండి. ఏ మాత్రము కూడా మారు మాట్లాడలేదండి. దేవుడు ఏదైతే సెలవిచ్చాడో అడిగాడో అది ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. మరి ఈ రోజున ప్రియమైన బిడ్డలారా, అమ్మా ప్రార్థన రాలేదంటే ఎక్కడండి? పిల్లల వల్ల కుదరలేదండి. పిల్లల్ని ఈ మధ్య సండే స్కూల్ కూడా పంపించడం లేదు. పిల్లల్ని ఎక్కడ పెంచాలో, దేవుడిచ్చిన బహుమానాన్ని ఎక్కడ ఉంచాలో ఈనాడు దేవుని బిడ్డలు గ్రహించలేకపోతూ ఉన్నారు. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానమై ఉండగా ఇచ్చిన బహుమానం ఎక్కడుండాలి? హన్నాకి పిల్లలు లేనప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థించింది. చక్కటి 12 బిడ్డను సమూయేలును దేవుడిచ్చాడు. ఆమె విను వెంటనే దేవుడు ఏదైతే ఇచ్చాడో ఇచ్చిన బహుమానం మీద ప్రేమ చూపలేదు. అమ్మో లేక పుట్టాడని జాలి చూపలేదు. లేక పుట్టాడు ఎట్ట వదిలిపెట్టాలి అనుకోలేదు. లేక పుట్టాడు పాలకేడుతాడేమో, ఇక్కడ ఎలా ఉంటాడో ఎలా నివసిస్తాడో అని అనుకోలేదు తల్లి. అనుకుందా? అనుకోలేదండి. అంతే, నేను ఇస్తాను అనుకున్నాను, నేను దేవునికి ఇవ్వాలి, ఇచ్చేసింది. అది లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయి. మరి ఈ రోజున మనమైతే సండే స్కూల్కే పంపలేని పరిస్థితుల్లో, దేవుని పాదాల యొద్ద పెంచలేని పరిస్థితుల్లో, దేవుని యొక్క విషయాలను కూడా బిడ్డలకు చెప్పలేనటువంటి పరిస్థితుల్లో నేడు మనం ఉంటూ ఉన్నాం. ఇచ్చిన బహుమతి బిడ్డలే కావచ్చు, జాబే కావచ్చు. ఇందాక కూడా నేను చెప్పిన ఉదాహరణ, జాబ్ వచ్చింది, ఇక సన్నిధి మానేశాడు. అయ్యా నాకు కుదరటం లేదు, నేను చాలా బిజీ అయిపోయాను అంటున్నాడు. దేవుని విడిచేశాడు. కనుక ఈ దినాన నువ్వు దేనిని ప్రేమిస్తున్నావు? ఏది లేదని సెలవిస్తే అది నీకు ఇచ్చాడు. నువ్వు ఇంకా నమ్మకంగా ఉంటావని, ఇంకా విశ్వాసం కలిగి ఉంటావని, ఇంకా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావని, ఇంకా దేవుని ఎక్కువగాను ప్రేమిస్తావని దేవుడు అనుకుంటే, నీవు దేవుని కంటే కలిగిన వాటిని నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావు. నీ కలిగిన సంపాదనను ప్రేమిస్తున్నావు, నీ కలిగిన జాబును ప్రేమిస్తున్నావు, నీ కలిగిన బిడ్డలను ప్రేమిస్తున్నావు, నీ కలిగిన ఆస్తిపాస్తులను ప్రేమిస్తున్నావు తప్ప దేవుని ప్రేమించలేకపోతూ ఉన్నావు. ఇదేనా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు సూటిగా. మరి దేవుని నువ్వు ఎంతగా నువ్వు ప్రేమించగలుగుతూ ఉన్నావో ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. ఇక్కడ కీర్తన గ్రంథములో 116వ అధ్యాయం 1వ వచనంలో ఆయన అంటున్నాడు, నేను ఆయనను ప్రేమించును అంటున్నాడు. నేను ఆయనను, ఆయన నా మనవి విన్నాడు, నా ప్రార్థన నా విన్నపంలో ఆలకించాడు గనక నేను ఆయననే అన్నాడు. మరి నువ్వు చెప్పగలవా? ఇది నువ్వు ఆ తీర్మానం నువ్వు చేసుకోగలవా? దేవుని నేను ప్రేమించగలను నువ్వు చెప్పగలవా? ఇది నాన్న దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు. నువ్వు ఎలా దేవుని ప్రేమించగలుగుతున్నావు? పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ప్రేమించగలిగేటువంటి వ్యక్తిగా ఉన్నావా? అవునయ్యా నేను ప్రేమిస్తున్నాను అంటే బైబిలే చెబుతుంది ఏమని? దేవుని ప్రేమించిన వారు మాత్రమే ఆయనను ఎరుగుదురు. ఆయన ప్రేమ స్వరూపే అన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా,
ఇంకొక మాట మనం చూసుకుందాం. దేవుని ప్రేమించకపోతే మనకి ఏమి జరుగుతుందో లేఖనాల ద్వారా మనం నేర్చుకున్నాం. ఇంకొక మాట కూడా, దేనిని ప్రేమించకూడదు అనేది ఇంకొక మాట కూడా ఉంది. అది కూడా నేను చదివి వినిపిస్తాను. ఎవడైనాను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 1 యోహాను 2వ అధ్యాయము 15వ వచనములో చాలా క్లియర్గా చెప్పబడుతుంది. లోకములో ఉన్న వాటినైనాను ప్రేమింపకూడి, ఎవడైనాను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఈ లోకములో ఉన్న వాటిని ఏది కూడా నువ్వు ప్రేమించకూడదు. దేవుని కంటే ఏది నీకు ఎక్కువ కాకూడదు. కనుక అబ్రహాముతో కూడా దేవుడు చెప్పాడు, ఈ పని నువ్వు చేయుటకు నువ్వు వెనుతీయలేదు అని చెప్తూ ఉన్నాడు. కనుక ప్రియమైన బిడ్డలు, ఆ పరీక్షలో నెగ్గాడు. దేవుని కంటే బిడ్డ ఎక్కువ కాలేదు. ఈ లోకములో దేవుని కంటే ఏది నీకు ఎక్కువ కాకూడదు. ఈనాడు చాలామంది కూడా ఆ ఫంక్షన్ అని ఈ ఫంక్షన్ అని చెప్పి దేవుని కంటే ఫంక్షన్లు ఎక్కువైపోతున్నాయి, దేవుని కంటే జాబులు ఎక్కువైపోతున్నాయి, దేవుని సన్నిధిని విడిచిపెడుతూ ఉన్నారు. దేవుని కంటే అదే ఎక్కువైపోతుంది వాళ్ళకి. దానినే ప్రేమిస్తున్నారు. ఎలా బతకాలయ్యా, ఎలా జీవించాలయ్యా, ఎలా అయ్యా అంటూ ఉన్నారు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన సమస్తము నీకు అనుగ్రహించగలిగిన దేవుడు. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను నీవు చూస్తావు. కనుక ఈ లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపటమే. నువ్వు వీటిని ప్రేమిస్తే అధికారము కోసం, హంగుల కోసం, ఏవేవో గడించాలి, గొప్పవారం అవ్వాలి, కోటేశ్వరులు అవ్వాలి, ఇలా నువ్వు ఈ లోక సంబంధించిన ధనమును, ఈ లోక సంబంధించిన హోదాలను నువ్వు ప్రేమించొద్దు. కనుక ఈ లోకములోనిది నువ్వు ప్రేమించిన యెడల దేవుని ప్రేమ నీలో ఉండదు. దేవుని ప్రేమ నీలో ఉండాలంటే లోకాన్ని నువ్వు ప్రేమించమాక. లోకములో ఉన్నది ఏది నువ్వు ప్రేమించకూడదు. ఈ లోకంలో ఏది కూడా దేవుని కంటే ఎక్కువ కాకూడదు. నీ తల్లి అయినా తండ్రి అయినా ఏదైనా అంటున్నాడు దేవుడు, నాకంటే ఎక్కువ కాకూడదు అంటున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వర్తమానాన్ని ఆలకిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినము దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని నువ్వు ప్రేమించగలుగుతూ ఉన్నావా? దేవుని ప్రేమ నీలో ఉందా? నిజముగా పరిపూర్ణత కలిగి, పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో దేవుని నువ్వు ప్రేమించగలుగుతూ ఉన్నావా? ప్రేమించినట్లయితే దేవుని యొక్క ఆజ్ఞలు నీవు గైకొంటావు, వాక్యాన్ని అనుసరించి నువ్వు నడుచుకుంటావు. అలా నువ్వు నడుచుకున్నప్పుడే పరిపూర్ణత అయినట్లు. దేవుని ప్రేమించకపోతే ఏం జరిగిద్దో నేర్చుకుంటూ ఉన్నాం. ఏం జరిగిద్దంటే 1 కొరింథీ 16వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎవడైనాను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక. దేవుని ప్రేమించకపోతే గనక ఏమవుతామంటండి? శపించబడతాం, శాపగ్రస్తులు అవుతాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యం ద్వారా నీకు, నీ కుటుంబానికి దేవుడు చెబుతున్న మాట అంటే దేవుని ప్రేమించు. దేవుని ప్రేమించకపోతే శాపగ్రస్తులు అవుతాం. ఈ యొక్క దినాన నువ్వు తీర్మానం చేసుకోవాలి, దేవుణ్ణే ప్రేమిస్తానని, దేవుని ప్రేమ కలిగి ఉంటానని. దేవుని ప్రేమించకపోతే ఇదిగో నా కుటుంబం, నా బిడ్డలు మేము శాపగ్రస్తులు అవుతాం. కనుక దేవుని నేను ప్రేమించవలసి ఉన్నదని తీర్మానం చేసుకొని నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో దేవుణ్ణి ప్రేమించు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. మహాగణుడా, మహోన్నతుడా, గొప్ప దేవుని కొందనాలు. చెప్పబడిన ఈ మాటలు విని నా బిడ్డల హృదయాలు ఫలించి అభివృద్ధి పొందినట్లు కృప దయచేయండి. నిన్ను ప్రేమించగలిగే బిడ్డలుగా ఎందుకు ప్రేమించాలో నేర్చుకున్నాం, ఏ విధంగా ప్రేమించాలో నేర్చుకున్నాం, ప్రేమించకపోతే ఏమవుతుందో నేర్చుకున్నాం. కనుక ప్రభువా, నిన్ను ప్రేమించే బిడ్డలుగా, నీ ప్రేమ కలిగి ఉండేటట్లుగా ఈ దినం వినుచున్న బిడ్డలందరూ ఒక తీర్మానం చేసుకొని హృదయపూర్వకంగా, పూర్ణాత్మతో, పూర్ణశక్తితో నిన్ను ప్రేమించే కృపాభాగ్యం ప్రతి బిడ్డలు దయచేయమని, బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, వారుకున్న ప్రతి అవసరతలు తీర్చి, సమస్యలు దూరపరిచి నీ సాక్షులుగా నిలబెట్టి వాడుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.